Hi my dear friends, welcome to A to Z e-services. ఓకే ఫ్రెండ్స్, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయండి మిత్రులారా. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము ఒక మంచి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశం కొద్దీ, ఎందుకంటే చాలా కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మనం నెట్వర్క్ అనే కంపెనీలో చాలా కంపెనీలో వర్క్ చేస్తూ లాస్ అవుతున్నాం కనుక ఇక్కడ నుంచి వెళ్ళి మనం వేయబోయే అడుగు 1% కూడా లాస్ అవ్వని ఒక బిజినెస్ సిస్టంలోకి వెళ్తున్నాం మనం. సో ప్రయత్నం చేయడానికి అస్సలు భయపడకండి, ఎందుకంటే ఈసారి అంటే ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నామో మొదలు పెడుతున్నామో మనం శూన్యం నుంచి వెళ్ళి మొదలు పెట్టట్లేదు. చాలా రకాల బిజినెస్లు చేసి వాటి నుంచి వచ్చిన అనుభవంతో చేస్తున్న వర్క్ ఇది. సో మిత్రులారా, మనం 1% కూడా లాస్ అవ్వం, అలాంటి ఒక కంపెనీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి ఏదైతే మనం విజయం అందుకోబోతున్నామో ఈ విజయం మాత్రం తప్పకుండా లైఫ్ టైం మనం చరిత్రలో గుర్తుండే వల్ల మనం స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం A to Z ఈ సర్వీసెస్లో మరి ఇన్కమ్ ఎలా ఉంది వీటన్నిటి కూడా మనం అబ్జర్వ్ చేసుకుందాం. సో A to Z ఈ సర్వీస్ అనేది ఒక హెల్పింగ్ ప్లాన్ అండి. మనం హెల్పింగ్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. హెల్పింగ్ ప్లాన్ అనేది ఎలాంటిదంటే 1% కూడా ఏ వ్యక్తి లాస్ అవ్వనండి. మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేస్తున్నాం. సహాయం అనేది ఎప్పుడు కానీ లాస్కి దిగిపోదు. ఎందుకంటే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనం కొంతమందికి పేదలకు సహాయం చేస్తుంటాం, కొంతమంది అనాథలకు సహాయం చేస్తుంటాం, బయట బెగ్గర్స్ ఉంటే హెల్ప్ చేస్తుంటాం, ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటాం. లేదా దగ్గర మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. ఇందులో మన సిస్టంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మనం హెల్ప్ చేస్తామండి. ఏ విధంగా హెల్ప్ చేస్తామన్నది మనం చూద్దాం. దీంట్లో మనము 3 రకాల ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా గమనించండి, 3 రకాల ప్యాకేజీలు ఇస్తున్నాం. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 800 రూపాయలతో ఉంటుంది ఫస్ట్ ప్యాకేజ్. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 1600 రూపాయలతో ఉంటుంది. థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి 3200 రూపాయలతో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గమనించండి మంచిగా. మనము ఈ విధంగా మనకున్న అవకాశాన్ని బట్టి, మనకున్న ఛాన్స్ ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత అవుతుందో అందులో నుంచి కొంత తీసుకొని మనం 800 హెల్ప్ చేయగలుగుతామా, 1600 హెల్ప్ చేయగలుగుతామా, 3200 హెల్ప్ చేయగలుగుతామా, మనకి ఇష్టం ఉన్నంత డబ్బును మనం హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 800 రూపీస్ మనం తీసుకున్నాం అనుకోండి, దీంట్లో హెల్ప్ చేసే విధానం ఎలా ఉంటుందని మనం గమనిద్దాం. సో దీంట్లో మనం 50 రూపాయలు వచ్చేసి కంపెనీ దగ్గర ఒక పిన్ లాంటివి తీసుకుంటాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దగ్గర మన ఛానల్ నుంచి వెళ్ళి ఒక పిన్ లాగా తీసుకుంటున్నాం. ఆ పిన్తో పాటు 750 రూపాయలు వచ్చేసి మనల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులకి, అంటే ఒక 10 మెంబర్స్కి మనం ఈ అమౌంట్ అనేది హెల్ప్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా గమనించుకుంటే మనం 1600 రూపాయల విషయానికి వచ్చినప్పుడు ఇందులో 100 రూపీస్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక పిన్ లాగా తీసుకుంటున్నాం. తర్వాత 1500 రూపాయలు వచ్చేసి మిగతా 10 మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నది జరుగుతుందండి. మనం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేస్తున్నాము. అదేవిధంగా 3200లో 200 రూపాయలు అనేది ఒక పిన్ రూపంలో మనం తీసుకుంటున్నాం. అంటే మన ఛానల్కి డొనేషన్ చేస్తున్నారు, మీరు ఛానల్ డొనేషన్ చేస్తూ. అదేవిధంగా మీరు గమనించుకుంటే మనము 3000 రూపాయలు వచ్చేసి మనల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులకి మనము ఈ యొక్క అమౌంట్ 10 మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో జస్ట్ ఈ విధంగా మనము ఎవరైతే మనల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఈ యొక్క ఛానల్కి, ఎవరైతే మనల్ని ఈ యొక్క ఛానల్కి తీసుకురావడం జరిగిందో ఆ వ్యక్తులకే మనము అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా మనం హెల్పింగ్ అనేది చేస్తున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ఊరికేనే హెల్ప్ చేస్తున్నామంటే లేదండి, దీంట్లో మనకు మనీ ఎన్ని చేసుకునే అవకాశం ఉంది. ప్లస్ దాంతోపాటు మనము మన యొక్క వీడియోని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేసుకోవచ్చు అండి. అంటే ఎగ్జాంపుల్ కోసం మీకు ఈ మాట చెప్పాలన్నప్పుడు మన ఛానల్ ప్రమోషన్ కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 800 రూపీస్ అనేది మీరు పే చేస్తున్నారండి, లేదా 800 రూపీస్ అనేది మీరు హెల్ప్ చేస్తున్నారు. మరి ఈ హెల్ప్తో పాటు మీరు ఛానల్ నుంచి ఏం పొందుతున్నారంటే, ఈ హెల్ప్తో పాటు మీరు పొందేది ఏంటంటే ఒక్క 1 వీడియోని మన ఛానల్లో, ఒక షార్ట్ వీడియోని మన ఛానల్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మన ఛానల్ ద్వారా మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. సో అది బర్త్డే ప్రమోషన్ కావచ్చు,
ఓకే, లేదంటే రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ సంబంధించిన ప్రమోషన్ కావచ్చు, అంటే మా బాబాయ్ రిటైర్ అయ్యాడు, మా తాత రిటైర్ అయ్యాడు, మా అంకుల్ రిటైర్ అయినట్టు మనం రిటైర్మెంట్ సంబంధించిన శుభాకాంక్షలు తెలపచ్చు, లేదా బర్త్డే శుభాకాంక్షలు తెలపచ్చు, మా అల్లునికి, మా కొడుకుకి, మా మనుమనికి అంటూ మనం బర్త్డే విషెస్ లాంటివి మన ఛానల్ ద్వారా తెలుపుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు మనం ఏదైనా జాబ్ చేస్తే జాబ్కి సంబంధించిన మనం కంగ్రాచులేషన్ తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్కు సంబంధించిన వీడియో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం ఛానల్లో మనం పోస్ట్ చేసి ప్రమోషన్ చేసుకుంటాం, బిజినెస్ డెవలప్ చేసుకుంటాం. హ్యాపీగా మనము ఈ విధంగా ఒక సర్వీస్ను వాడుకుంటున్నాం. అదే 1600 రూపాయలు అయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక షార్ట్ వీడియో, షార్ట్ ప్లస్ ఇంకోటి లోకల్ లాంగ్ వీడియో వచ్చేసి కనీసం 10 minutes ఆ పైన కూడా పెట్టుకోవచ్చు. ఆ అవకాశం మనం ఇస్తున్నాం. అదేవిధంగా మనము 3200 రూపాయల కాన్సెప్ట్లోకి వచ్చినాం. 3200 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2 షార్ట్ వీడియోలు, 2 లాంగ్ వీడియోలు, 2 షార్ట్ 2 లాంగ్ వీడియోలు మనం ప్రమోషన్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రమోషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రమోషన్ చేసుకుంటూ సో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. దీంట్లో అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మార్కెట్లో ఇప్పటి వరకు సర్వీస్ ఓరియంటెడ్గా ఎలాంటి కంపెనీ కూడా రాలేదు. మన యూట్యూబ్ ఛానల్ ఇది మనది, ఇది మన కంపెనీ అని ఎందుకంటున్నంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మనది కనుక మనం దీంట్లో 1 time మాత్రమే ఇన్వెస్ట్ లాగా చేసుకొని సో 800, 1600, 3200 అన్న అమౌంట్ని ఇన్వెస్ట్ అనుకుంటే ఇన్వెస్ట్ కావచ్చు, హెల్ప్ అనుకుంటే హెల్ప్ అనుకోండి. మీరు ఏ విధంగా అనుకోండి, దాని అంతకు మించి మీరు 1 రూపీ పే చేయాల్సిన అవసరం రాదు. ఈ యొక్క అమౌంట్ని మీరు పే చేసి సో 800 రూపాయలు ఎవరైతే పే చేస్తున్నారో ఒక 10 levelsలో కరెక్ట్ వర్క్ చేసుకోగలిగితే 10 levels వర్క్ చేసిన వ్యక్తి 44 లక్షల వరకు తీసుకునే అవకాశం దీంట్లో ఉంది. అదేవిధంగా మనం 1600 రూపీస్ పే చేసిన వ్యక్తి ఒక 88 లక్షల రూపాయలు అంటే సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 3200 రూపాయలు పే చేసిన వ్యక్తి 1,77 లక్షల రూపాయల వరకు తీసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందండి. ఇంతటి అవకాశం మన చేతిలో ఉంది. సో మరి ఇంత అవకాశం మనకు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కంపెనీ మనది అనుకుని వర్క్ చేయగలిగితే సో ప్రతి ఒక్క వ్యక్తి 10 levelsని ఒక 10 monthsలో ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ అవ్వడానికి మన ఛాయాశక్తుల మన కంపెనీ తరఫున కూడా హెల్ప్ చేస్తున్నాం లీడర్స్ కోసం అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఈ టాపిక్ అనేది కొంతమంది కొత్తగా ఇప్పుడు నెట్వర్క్ అంటే ఏమైపోయింది, నెట్వర్క్ అంటే ఫస్ట్ ఒకటి ప్రోడక్ట్ లేదంటే మనీ, వీటిని మనం ప్రోడక్ట్ కొనుక్కుంటాం, బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం, లేదంటే మనీతోటి అంటే ఇన్వెస్ట్ చేస్తుంటాం, మళ్ళీ డబ్బు సంపాదిస్తుంటాం. ఇప్పటి వరకు గమనిస్తే ప్రోడక్ట్ విషయంలో కొంత సేఫ్ కానీ సో మనీ విషయానికి వచ్చినప్పుడు చాలా వరకు 99% లాస్లోనే ఉంటున్నారు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంతటి లాస్ని మనం చూస్తూ కూడా ఇలాంటి కంపెనీలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా ఆలోచించకుండా. సో నేను చెప్తున్నా ఒకటే ఫ్రెండ్స్, ఇలాంటి రిస్క్ కంపెనీలో వర్క్ చేయకండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే బయట ఎక్కడన్నా అప్పుగా తీసుకొచ్చి బిజినెస్లో పెడుతున్నాం, లాస్ అవుతున్నాం. అదేవిధంగా కొంత అమౌంట్ లేదా అనుకుంటే అంటే కంపెనీ నుంచి ఆశకి అంటే మీరు 10,000 రూపాయలు పే చేయండి సో మీకు 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి చాలా కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో చాలా కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇలాంటి రిస్క్ పనులు మీరు చేయకండి. ఎందుకంటే 10,000కు 1,00,000 రూపాయలు వచ్చేది ఉంటే వాడు మనకెందుకు ఇస్తాడు, డబ్బులు వాడే సంపాదించుకోవచ్చు కదా. వానికి టార్గెట్ మొత్తం కూడా మనమే, మనలాంటి ఒక 10 మంది వచ్చారా 1,00,000 రూపాయలు వాడు సంపాదిస్తున్నాడు. ఓకేనా, 10 into 10 అంటే మనకి ఈజీగా 1,00,000 రూపాయలు వాళ్ళు అంటే 10,000 10 మంది దగ్గర నుంచి వస్తున్నారు, ఒక 1,00,000 రూపాయలు వాడు సంపాదిస్తున్నాడు. వాడి టార్గెట్ వాడు కరెక్టే ఉన్నాడు, కానీ మనమే ఇక్కడ బకరాలు అయిపోతున్నాము. గమనించండి ఫ్రెండ్స్, ఇలాంటి సిస్టంలోకి వెళ్ళి లైఫ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు. సో ఆ విధంగా మీరు మాత్రం చేయకండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ బిజినెస్ అర్థం కాకపోతే ఏ విషయం పైన మీకు అర్థం కాలేదు, సో హెల్పింగ్ సిస్టంలో మనము ముందుకెళ్తే ఏ విధంగా మనం లాభంలో ఉంటామో అన్న విషయాన్ని మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టండి. కామెంట్లో ప్రతి డీటెయిల్ మీరు మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. హ్యాపీగా నేను టోటల్ మళ్ళీ ఒకసారి వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఛానల్, మీది, నాది, అందరిది. దీన్ని డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మనం అందరం కూడా డెవలప్ అవుతాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి యూట్యూబ్లో ఒక వీడియో చేస్తూ
డబ్బుల్ని వెదజల్లుతున్నాడు రోడ్ల మీద. అంటే అంత డబ్బు సంపాదించుకుంటారు, అతనికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి లక్షల రూపాయలు దానం చేస్తున్నాడు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఇంత చేసినప్పుడు మీరు నేను మనం అందరం కలిసి ఒక ఛానల్ నిలబెట్టుకుంటే అది ఏ లెవెల్ ఇన్కమ్ ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గమనించాలి, మీరు ఒక విషయాన్ని గమనించాలి. వీడియోస్ ద్వారా ఏదైతే మీరు హెల్పింగ్ చేస్తున్నారో హెల్పింగ్ ద్వారా నేను సంపాదించుకున్న డబ్బుల గురించి చెప్పాను. కానీ మన ఛానల్ నిలబెట్టుకుంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ చాలా ఉంటుంది. ముందు మీకు వాటికి సంబంధించిన డీటెయిల్ కావాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఆ బిజినెస్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం డౌట్ పడకండి. మంచి ఎర్నింగ్ అండి ఇది. ఒక్కసారి మీకు నేను అర్థమైతే దీని నుంచి పక్కా తప్పుకోలేరు. ఎందుకంటే ఈసారి వాస్తవానికి చెప్తున్నా, ఇంతకుముందు చేసిన ప్రయత్నాలలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు అప్పుడు అనుభవం తక్కువ. కానీ ఇప్పుడు ప్రయత్నం చేయడానికి భయపడకండి, అస్సలు భయపడకండి. ఎందుకంటే ఈసారి ఇప్పుడు మొదలు పెట్టేది శూన్యం నుండి కాదు, జీరో నుంచి కాదు, చాలా పెద్ద గొప్ప అనుభవంతో స్టార్ట్ చేస్తున్నాం. విజయం మాత్రం తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే లెవెల్లో ఉంటుంది. ఇది A to Z సర్వీస్ తరఫున నేను ఇస్తున్న మాట ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే 1 year లోపల సో మన కంపెనీలో కనీసం ఒక 100కు పైన మంది 1 CR ఎర్నింగ్ చేసి ఉంటారు. అంటే 100 కోట్లు మన కంపెనీ తరఫు నుంచి ఫస్ట్ వచ్చే నమ్మకంగా ఉండే ప్రతి ఒక్క వ్యక్తి 100 కోట్లు ఒక్కొక్క అకౌంట్లో 1 కోటి రూపాయలు తప్పకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి విజయం ఇది. సో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఒక ఫ్రెండ్స్ ఉంటాను, అందరికి ఆల్ ద బెస్ట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపెనీ మనది, ఛానల్ మనది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కంపల్సరీ షేర్ చేసి వీడియో చూడమని చెప్పండి. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, అందరికి ఆల్ ద బెస్ట్.